హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి. ఇవాళటి ఈనాడు పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఇప్పటికే వేరియస్ వీడియోస్లో డిస్కస్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్, వందే భారత్ అండ్ సముద్ర సేతు మిషన్స్ గురించి, అట్లాగే నిర్వాసితులపై యూనిసెఫ్ ఇచ్చిన నివేదిక గురించి, కాశ్మీర్ ఫోటో జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు గురించి, ఇట్లాంటి ఇంపార్టెంట్ న్యూస్ మనం ఇప్పటికే డిస్కస్ చేశాము. ఆ వీడియోస్ పోస్ట్ చేశాము. అవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్ ఒకసారి చూద్దాము. ఎడిటోరియల్ పేజ్లో చూస్తే కనుక ఈరోజు గుర్తింపు లేని ఉన్నత విద్య ఈ ఆర్టికల్ ఒకటి, అట్లాగే లీడ్ ఆర్టికల్గా వచ్చిన ఖండాంతరాల్లో కరోనా కోరల్లో ఈ ఆర్టికల్ ఒకటి మనం చదవాల్సినవి. అయితే కరోనా నేపథ్యంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయుల గురించి, అక్కడ పనిచేస్తున్న వలస కార్మికుల గురించి అవగాహన కోసం మీరు ఒకసారి ఈ ఆర్టికల్ని చదవండి. సో ఇప్పుడు నేను ఎడిటోరియల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్. ఇది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ సిలబస్లో జిఎస్ పేపర్ 2లో మనకి ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్ ఉంటుంది. అట్లాగే గ్రూప్ 1 రాసే వాళ్ళకి కూడా ఈ టాపిక్ యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, భారతదేశంలో ఉన్నత విద్యకు సంబంధించి ప్రమాణాలు సరిగా లేవని చెప్తుంది. సో ఇప్పుడు ఈ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, అంటే ఉన్నత విద్యకి సంబంధించి, ద నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్, నాక్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇది ఒక అటానమస్ బాడీ. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చే ఫండ్స్తో ఈ ఇన్స్టిట్యూషన్ నడుస్తుంటుంది. ఈ యూజీసీ కానివ్వండి, నాక్ కానివ్వండి, ఎంహెచ్ఆర్డి పరిధిలో పనిచేస్తుంటాయి. ఈ నాక్ ఏం చేస్తుంది అంటే, ఇండియాలో ఉన్న హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వీటిని ఇవాల్యుయేట్ చేస్తుంది, వాటిని సర్టిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు యూనివర్సిటీ వెబ్సైట్లలోకి వెళ్ళి యూనివర్సిటీ డీటెయిల్స్ చూస్తున్నప్పుడు కానీ, లేదంటే అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్లో కానీ చూస్తూ ఉంటాము, సో అండ్ సో యూనివర్సిటీ A++ గ్రేడ్ వచ్చింది, సో అండ్ సో యూనివర్సిటీకి ఏ గ్రేడ్ వచ్చింది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఉస్మానియా యూనివర్సిటీ చూడండి, A++ గ్రేడ్ ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీ చూడండి, ఏ గ్రేడ్ ఉంటుంది. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ ఐ థింక్ ఏ గ్రేడ్ ఉంటుంది. సో ఇట్లా యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్ని, ఫ్యాకల్టీని ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకొని నాక్ వాటికి ఒక అక్రిడిటేషన్ ఇస్తుంది. అందులో గ్రేడ్స్ కూడా డిసైడ్ చేస్తుంది. ఏ గ్రేడ్ అని, A++ గ్రేడ్ అని, బి గ్రేడ్ అని, B++ గ్రేడ్ అని, ఇట్లా డిసైడ్ చేస్తుంది. అసలు ఈ గ్రేడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఈ నాక్ గుర్తింపు ఎందుకు కావాలి? అక్రిడిటేషన్ ఎందుకు కావాలి అంటే, విద్యార్థులు కాలేజ్ని కానీ యూనివర్సిటీని కానీ, అంటే మొత్తానికి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని చూస్ చేసుకునేటప్పుడు సరైన దానిని ఎంపిక చేసుకోవడానికి అవకాశం వస్తుంది. రెండోది ఏంటి అంటే, విదేశాల్లో ఉన్న కొన్ని యూనివర్సిటీస్కి, అబ్రాడ్లో ఉన్న యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు అవి కూడా నాక్ అక్రిడిటేషన్ని అడుగుతూ ఉంటాయి. సో ఇందుకోసము నాక్ బాగా నాణ్యమైన సంస్థలకి వాటి నాణ్యతను బట్టి, వాటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాటికి గుర్తింపు ఇస్తుంది. సో ఇక్కడి వరకు క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుదాం. సో రీసెంట్గా నాక్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఏం చేసింది అంటే, హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఒక సర్వే కండక్ట్ చేసింది. దీంట్లో 600 విశ్వవిద్యాలయాలు, అంటే 600 యూనివర్సిటీస్కి, 25,000 కాలేజీలకి నాక్ అక్రిడిటేషన్ లేదు. అంటే ఇది నార్మల్ గుర్తింపు గురించి కాదు ఇక్కడ ప్రస్తావిస్తుంది, నాక్ అక్రిడిటేషన్ గురించి ప్రస్తావిస్తున్నారు. సో వాటికి 600 విశ్వవిద్యాలయాలకి, 25,000 కాలేజీలకి నాక్ అక్రిడిటేషన్ లేనట్టుగా తెలిసింది. సో రీజన్ ఏంటి అంటే, దాదాపు 22% ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసినాయి అంటే, అసలు ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపలేదు. రీజన్ ఏంటి అంటే, ఒకవేళ నాక్ సర్వేలో కనుక పార్టిసిపేట్ చేసినప్పుడు పూర్ గ్రేడ్స్ వస్తాయి. పూర్ గ్రేడ్స్ రావడం వల్ల కొంచెం పరువు నష్టంగా ఉంటుంది కాబట్టి అవి సర్వేకి దూరంగా ఉన్నాయి. ఇంకొక 26% ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమో ఈ నాక్ అక్రిడిటేషన్ దాని గురించి అసలు అప్లై చేయలేదు. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా లేరనమాట. ఇంకా ఒక 5.5% ఏమో పర్మనెంట్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లేరు. సో దట్ అవి అప్లై చేయలేదు నాక్ అక్రిడిటేషన్ గురించి. సో హయ్యర్ ఎడ్యుకేషన్ చాలా కీ రోల్ ప్లే చేయాల్సిన హయ్యర్ ఎడ్యుకేషన్లో సిచ్యుయేషన్ ఇది. దీన్ని బేస్ చేసుకొని రాసిందే ఇవాళటి ఈనాడు ఎడిటోరియల్ అనమాట.
ఈ నాక్ సర్వేలో ఇంకా తెలిసిన అంశాలు ఏంటి అంటే, నాన్ అక్రిడిటేటెడ్ సంస్థలు అన్నాం గదా! నాక్ గుర్తింపు లేనివి. అవి ఎక్కువగా ప్రభుత్వం నడుపుతున్న సంస్థలు, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంస్థలు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంస్థల్లో ఎక్కువగా నాణ్యతని మెయింటైన్ జేయట్లేదన్న విషయం అర్థమవుతుంది. ఇంకో విషయం తెలిసిందేంటి అంటే, గ్రామీణ భారతంలో కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడము, ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో, అట్లాగే లెర్నింగ్ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడము. మీకు తెలుసు ఇప్పుడు లెర్నింగ్ అనేది ఎమర్జింగ్ థింగ్. కానీ మన ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఆ సదుపాయాలు, ఆ సౌకర్యాలేవి ఇంకా పెద్దగా కనిపించట్లేదు. సో, ఒక దేశంలో, మన దేశంలో మన ప్రభుత్వ రంగ సంస్థ, మన ప్రభుత్వ సంస్థ ఇచ్చే గుర్తింపే దక్కించుకోలేకపోతున్న ఈ సంస్థలు, ఈ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంతర్జాతీయంగా ఎట్లా పోటీ పడతాయనే ప్రశ్నని లేవనెత్తుతుంది ఎడిటోరియల్. వెరీ వాలిడ్ పాయింట్. అట్లాగే ఈ ఎడిటోరియల్‌లో ప్రస్తావించిన ఇంకొన్ని అంశాలేంటి అంటే, చాలా యూనివర్సిటీలకి దేశంలో పాలక మండలి అంటే గవర్నింగ్ కౌన్సిల్ లేదు. అట్లాగే వైస్ ఛాన్సలర్స్‌ని అపాయింట్ చేయట్లేరు. ఫండ్స్ సరిగ్గా లేవు. అట్లాగే హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో రిక్రూట్‌మెంట్స్ నియామకాలు సరిగ్గా జరగట్లేవు. నిధుల కేటాయింపులో అలసత్వం ఉంది. అంటే ఫండ్స్ అలొకేషన్ సరిగ్గా లేదు. సో, 90% కళాశాలలు అంటే కాలేజెస్, 70% విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్ నాసిరకం చదువులని అందిస్తున్నాయి. క్వాలిటీ లెస్ ఎడ్యుకేషన్‌ని అందిస్తున్నాయి అని ఈ ఎడిటోరియల్ ప్రస్తావిస్తుంది. దేశ నిర్మాణంలో ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ కీలక పాత్ర పోషిస్తుంది గదా! అట్లాంటి ఉన్నత విద్యా సంస్థలే, అట్లాంటి ఉన్నత విద్యను అందించే ఇన్‌స్టిట్యూషన్సే నాణ్యతా ప్రమాణాలు పాటించలేకపోతే ఎట్లా అన్నది ఈ ఎడిటోరియల్‌లో మెయిన్‌గా రైజ్ చేస్తున్న క్వెషన్. సో, క్వెషన్ రైజ్ చేయడంతో పాటు ఒక వాలిడ్ సజెషన్ గూడా అందిస్తుంది ఈ ఎడిటోరియల్. ఇందులో ఏం మెన్షన్ చేశారు అంటే, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు, అంటే ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అత్యుత్తమ బోధనా సిబ్బందిని అంటే టీచింగ్ స్టాఫ్‌ని సమకూర్చడానికి ఒక సంస్థని ఏర్పాటు జేయాలి అని ఎడిటోరియల్ సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా అపియర్ అవ్వడం ద్వారా మనము ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సర్వీసెస్‌లోకి వస్తున్నాము. అట్లాగే గ్రూప్ 1 లాంటి సర్వీసెస్ కోసమేమో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ద్వారా వస్తున్నాము. ఈ టీచింగ్ స్టాఫ్‌ని రిక్రూట్ చేయడానికి గూడా యూనివర్సిటీలో ఒక స్పెషలైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఏర్పాటు చేయాలి అన్నది ఈ ఎడిటోరియల్‌లో మెన్షన్ చేసిన అంశము. వెరీ వాలిడ్ సజెషన్. డియర్ యాస్పిరెంట్స్, ఇప్పుడు ఈ ఎడిటోరియల్ ఆర్టికల్‌ని మనం ఎట్లా చూడాలి అంటే, మనం ఏదైనా న్యూస్ పేపర్ చదివినా, ఇంకొక ఆర్టికల్ ఏదైనా చదివినా, ప్రతి ఆర్టికల్ నుంచి డైరెక్ట్ క్వెషన్ గాని, డైరెక్ట్ ఆన్సర్‌ని గాని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము ఎవ్రీ టైమ్. కానీ ఈ ఆర్టికల్స్, ఇట్లాంటి ఆర్టికల్స్ అన్నవి మనకి సప్లిమెంటరీగా చాలా బాగా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ సిట్యుయేషన్ ఏంటి అన్నది ఈ వీడియోలో మొత్తం మనం డిస్కస్ చేసినాం. రేపు పొద్దున జనరల్ ఎస్సే, ఒక ఎడ్యుకేషన్ మీద జనరల్ ఎస్సే రాసేటప్పుడు, లేదు అంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఏదైనా క్వెషన్‌ని ఫేస్ చేస్తున్నప్పుడు, హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఏదైనా క్వెషన్‌ని ఫేస్ చేస్తున్నప్పుడు, ఇందులో ఉన్న ఇప్పుడు మెన్షన్ చేసిన పాయింట్స్‌ని అందులో ఇన్‌పుట్‌గా వాడుకోవడం కోసం ఇట్లాంటి ఆర్టికల్స్ ఉపయోగపడతాయి. అందుకోసమే ఇట్లాంటి ఆర్టికల్స్‌ని మనము చదవాలి. Thank you. Thanks for watching this video.